నీ భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. నీ బిడ్డల్ని మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు వెలుగుగా ఉంటే నీ కుటుంబము ఆ వెలుగు కిందకి వస్తుంది. నువ్వు కంచం కింద, మంచం కింద, కొంచెం కింద ఉంటే ఆ వెలుగు ఎవడకు కనబడుతుంది? నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో ఒక వ్యతిరేకమైన స్థితి వచ్చినప్పుడు నువ్వు ఎదిరించే తత్వములో కనబడుతుంది. అది దేవుడు కనపరిచేటువంటి విధానం. అన్నిట్లకి ఒకేలా జీవితం జీవిస్తే దేవుడు ఎక్కడ కనబడతాడు నీకు? నువ్వు జీవిస్తా ఉంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవుడు నామం మహిమపరచబడాలి. క్రైస్తవులంటే ఎట్లా ఉండాలి? క్రీస్తుని నమ్ముకుంటే ఇలా ఉండాలి. జీవితాంతము ప్రతిష్ఠించబడాలి. జీవితాంతము దేవుని కొరకు నడిపించబడాలి. అది క్రైస్తవం అంటే. ఎవరు ఎలాగైనా జీవించడం ఉంటే ప్రపంచమంతా ఒకలా పోనే ఉండి నువ్వు నేను మాత్రం యేసు వరకు పరిగెడదాం. హల్లెలూయా.